జీవిత కథను, నా జీవితంలో రాసిన కథను, ఈ లోకం రాసిన కథను మార్చేవాడము నీవే కదా. ఈ నూతన సంవత్సరంలో నా కుటుంబముల కథను మార్చవా? నా కుటుంబంలో ఉన్న వేదనను మార్చవా? నా కుటుంబంలో ఉన్నటువంటి బాధను మార్చవా అడుగుతున్నానయ్యా. అది మొత్తం మార్చే దేవుడు, ఏదైనా చేయగలవాడవయ్యా. విభించమని అడుగుతున్నా. అడుగుచి ఉన్నా నా చెయ్యి పట్టి నడిపించు యేసయ్యా. నా చెయ్యి పట్టి నడిపించు యేసయ్యా. నాకు తోడుగా, నాకు నీడగా, నాకు ఆదరణగా, నాకు ఆప్యాయతగా, నా కుటుంబమునకు ఆదరువుగా ఉన్నావా. నా ప్రయాణాలలో, నా రాకపోకలలో, అన్నింటిలోనూ ప్రభువా నీవే నాకు రక్షగా ఉండమని అడుగుతున్నానయ్యా. సమయంలో ఇక్కడ చేరిన నిన్ను వివరించమని అడుగుతాను. అబ్రహాముని మాటను వినగానే తన పరివారాన్ని వదలి నీవు చెప్పిన చోటుకు వెళ్ళాడు కదా. అన్నిటినీ కూడా వదలి నేను కూడా నీ లోకము ఇచ్చే సంతోషమును కాదు, నీవు ఇచ్చే ఆనందమును వెతికే బిడ్డగా, నీతో నడిచే బిడ్డగా, నీతో ఉండే బిడ్డగా, నీ ఆత్మీయతలు వెలిగే బిడ్డగా నన్ను దీవించవా, నన్ను ఆశీర్వదించవా. ఈ సమయంలో అందరము కూడా చేతులు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా. ఆ ప్రార్థన వినువాడవు కదా ప్రభువా. ప్రార్థించే శక్తి నాకు దయచేయి ప్రభువా. అహరోను ప్రార్థించగా, మోషే ప్రార్థించగా, అబ్రహాము ప్రార్థించగా, ఇసాకు యాకోబులు ప్రార్థించగా, న్యాయాధిపతుల గ్రంథములో ప్రభువా ప్రథమ స్థానము నుండి చివరి వరకు న్యాయాధిపతులందరూ ప్రార్థించారు కదా. గిదియోను ప్రార్థించాడు, సాంసోను ప్రార్థించాడయ్యా. అలాగని స్త్రీలు అనేక మంది ప్రార్థించారు. న్యాయాధిపతుల గ్రంథములు న్యాయాధిపతులు నీ న్యాయములు వారికి అందించే సమయంలో ప్రార్థించిన విధమున ఇదిగో దానియేలు గ్రంథములో ప్రభువా సుసాన్న కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆమెకు మరణ శిక్షణ వేయబడినా కానీ నీవు ఆ మరణ శిక్షణ తొలగించావు కదా. తోబీతు కళ్ళు పోయిన తోబియాసుని ద్వారా రఫాయేలు దేవదూత ద్వారా తిరిగి అతని చూపునిచ్చావు కదా. భక్తమై ప్రార్థించగా అతనికి చూపునిచ్చిన ప్రభువా, నా యూని గ్రామపు విధవరాలు కుమారుడు ఆ సంఘము ప్రార్థనలో ఏడుస్తూ ప్రార్థించగా ఆమె బిడ్డను ఆమెకు అనుగ్రహించావు కదా. ప్రభువా ఈరోజు అడుగుతూ ఉన్నాను, ఇదిగో యేసయ్యా నిన్ను అడుగుతూ ఉన్నాను. ఎవరెవరి అనుకుంటున్నావా? మార్తమ్మ మరియమ్మలు ప్రార్థించగా మరణించిన వారి సహోదరుడు లాజరును తిరిగి లేపావు కదా. నేనే పునరుత్థానమును జీవమును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు మరణమును చవి చూడడు అన్న మాటను మాకు ఇచ్చావు కదా. వారి ద్వారా ఈ రోజున మేమందరము ప్రభువా శతాధిపతి నీ వైపు చూడగా అతని కుమారుడు అతని సేవకుడు నీవు స్వస్థత పరిచావు కదా. ఇదిగో ప్రభువా 32 సంవత్సరములు వెన్నుపూస వంగిపోయి నడవలేని స్థితిలో ఉన్న స్త్రీని ఆమె చెయ్యిని పట్టుకొని ఎత్తి ఆమెకు స్వస్థతనిచ్చావు కదా. ఈ నూతన సంవత్సరములో ప్రథమ గడియలలో నీ ముందు ఉండి అడుగుతూ ఉన్నానయ్యా, దీవించమని ఆశీర్వదించమని. ప్రభువా ఎస్తేరు రాణి ప్రార్థించినప్పుడు, మోర్దెకయ్య ప్రార్థించినప్పుడు మరి ప్రార్థనను ఆలకించావు కదా. ఇదిగో యేసయ్య సమూయేలు ప్రార్థించగా, సమూయేలు తల్లి అన్నా ప్రార్థించగా, దావీదు ప్రార్థించగా, సొలొమోను ప్రార్థించగా జ్ఞానమునిచ్చావు కదా. దావీదు ప్రార్థించగా అతనికి నీ ఆశీర్వాదమునిచ్చావు కదా, క్షమాపణనిచ్చావు కదా.
రోజున మేమందరము అడుగుతున్నామయ్యా, బైబిల్ గ్రంథములోని వ్యక్తుల వలె ఈ ప్రార్థన మాకు మా ప్రార్థనను ఆలకించేవాడా, మా ప్రార్థనకు సమాధానం వసగువాడా, నీకు వందనములు, నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. అడుగుతూ ఉన్నానయ్యా, కన్నీటితో అడుగుచున్నానయ్యా. ఓ ప్రభువా, నీ బిడ్డలని ముందు ఉంచనుకుంటున్నా, నీ ముందు ఉంచి సాష్టాంగపడి తలలు వంచి చక్కెళ్ళు మూసుకొని కన్నీటితో అయ్యా నా బాధను ఎవరితో చెప్పుకోగలనయ్యా? ఈ సమయంలో ప్రార్థన వినేవాడవు నీవే కదా, సమస్తమును పరికించేవాడు. నా పాఠశాలకు వచ్చి నా ఉపదేశం ఆలకించువని దీవిస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభువా, వందనములయ్యా. నన్ను అశాంతము గమనించేవాడా, నా కుటుంబమును చూచేవాడా, నా కుటుంబములకు దగ్గరగా ఉండువాడా, ఆత్మీయతతో నిన్ను నడిపించగలుగుతున్నా. ఈ మనవులన్నింటినీ మీ కుమారుడను మా ప్రభువు యొక్క యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన నామములు అడిగి వేడుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరము కూడా నిలిచి ఉన్నాం. మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించినాము. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాము. ఇతరులు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మని సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీరం యొక్క తాను సృష్టించున్నాను. పరిమళాల తెరలు ఏసి గురి చేరగా హృదయ పీఠము